ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి వెళ్తున్న సందర్భంగా ఈ నెల 7వ తేదీన ప్రతి గ్రామాన ఎంఆర్పీఎస్ జెండాలను ఎగురవేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్వై అశోక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మేడ్చల్లోని ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వై అశోక్ మాట్లాడుతూ మాదిగలకు గల హక్కులపై మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ ను స్థాపించడం జరిగిందని తెలియజేశారు. సమాజంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుంది. ఈ నెల 7న గ్రామాన వార్డున జెండా ఎగరవేసి పండగ వాతావరణం తీసుకురావాలని సూచించారు. ఎంఆర్పీఎస్ నాయకులు పరశురాం మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రతి గ్రామంలో నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నెల 7న ఎంఆర్పీఎస్ జెండాలు ఎగురవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మేము పిలవడం జరిగింది. మానశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఏదైతే మేడ్చల్ మండలంలోని ప్రతి గ్రామంలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము నూతన కమిటీలు ఏర్పాటు చేసి జూలై 7వ తారీఖున మా 30 సంవత్సరాలు పోరాటం చేసుకొని 31వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఊర్లో జెండా కార్యక్రమాలు చేస్తూ పండుగ వాతావరణం చేయాలని చెప్పేసి అన్నగారు ఏదైతే పిలుపునిచ్చారో మాకు ఆ అన్నగారి ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామంలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మా మేడ్చల్కు జాతీయ కళామండలి ఎంఆర్పీఎస్ జాతీయ కళామండలి అశోక్ అన్న గారిని పిలుచుకోవడం, మేము చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నగారిని పిలిచి మా రేపు ముఖ్యంగా 7వ తారీఖు నాడు మాకు స్పెషల్గా రావాల్సిందిగా అన్నగారికి మనవి చేస్తూ మా జాండా కార్యక్రమాన్ని ఇక్కడ మేడ్చల్ చాలా ఘనంగా చేయాలి, మా పండగ వాతావరణం చేయాలని చెప్పి అన్నగారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి ఆ రోజు రావాల్సిందిగా, మా 30 సంవత్సరాల పోరాటాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు రావాల్సిందిగా మనం చేస్తున్నామన్న. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ. వర్ధిల్లాలి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వం. జోహార్ వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమర వీరులకు. జోహార్ వర్గీకరణ పోరాటంలో అమరులైన అమర వీరులకు. ముందుగా మరి దండోరా కళామండలి జాతీయ అధ్యక్షులు, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మేడ్చల్ జిల్లా యువసేన అధ్యక్షులు, మరి సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు, మరి ముందుగా పేరున అందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మీడియా మిత్రులందరూ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఏదైతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు జూలై 7, 1994 సంవత్సరంలో ఈదుమూడి అనే చిన్న గ్రామంలో 10 మందితో ఈ యొక్క దండోర ఉద్యమాన్ని చేపట్టి అంచలంచలం ఎదుగుతూ భారతదేశాన్ని శాసించే స్థాయికి ఎదిగిన క్రమంలో ఈ యొక్క భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఆవేదనను అర్థం చేసుకొని మరి మాట ఇచ్చిన ప్రకారం వర్గీకరణ జాతికి మరి ఏదైతే చేయాలనుకున్నారో మరి చేసేందుకు ముందుగా ప్రధానమంత్రికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే 30 సంవత్సరాలుగా ఈ దండోర ఉద్యమం కొనసాగిందో మరి అమరవీరులకు అంకితం ఇస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు పిలుపునివ్వడం, మరి అదేవిధంగా ఈ 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపు జూలై 7వ తారీఖున 31 సంవత్సరం అడుగు పెడుతుంది. కాబట్టి మరి కృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో నీవు నేను అనకుండా ప్రతి వాడలో కూడా దండోరా దిమ్మలి కట్టించి 7వ తారీఖున ప్రతి వాడలో ఒక జాతర వాతావరణం, ఒక పండుగ వాతావరణం జరపాలని పిలవడం. కాబట్టి చిన్నలారా పెద్దలారా, ఒక దండోర ఉద్యమం ఒక మాలా మాదిగల మధ్య అన్నదమ్ముల ఆస్తికి ఏదైతే గొడవలు జరుగుతుంటాయో ఆ గొడవలు జరిగి అన్నదమ్ములు శాంతియుతంగా పరిష్కారం చేసుకున్న తరుణంలో మరి సమాజంలో ఎవరు చేయని ఉద్యమాలు చేసి సమాజానికి ఇలా ఆరోగ్యశ్రీ, వృద్ధులు, వితంతులు, పెన్షన్లు, ఎన్నో వికలాంగులకు అండగా ఆసరా పింఛన్లు తీసుకొచ్చే చరిత్ర దండోర ఉద్యమం. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరు కూడా కేవలం మాలా మాదిగలే కాకుండా ఈ